రాజకీయంగా ఈ రోజున ఒక పునరావాస కేంద్రంలో కూర్చొని సామాజిక వర్గంలో స్వయం ప్రకటిత పెద్దలను చెప్పుకొని డబ్బులు తీసుకొని మీటింగులు పెట్టేవాళ్ళు గొప్ప మీరు ఆలోచించాలి. ఎవరు సామాజిక వర్గం కోసం పనిచేస్తూ ఉన్నారో, ఎవరు సామాజిక వర్గాన్ని అమ్మేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ మీటింగ్ ఏంటో తెలుసా? వైసీపీకి 2 ఓట్లు వేసి మద్దతు ప్రకటించడంతో పాటు ఆసిఫ్ గారికి కేసీఆర్ నాని గారు గట్టిగా చెప్పడం పడతారు. ఇంకా గట్టిగా అంతేనా? మళ్ళీ చెప్తా లాస్ట్లో. మరి ఆ పునరావాస కేంద్రంలో కూర్చున్న వాళ్ళు గొప్పోళ్ళ, ఒక దేవస్థానంలో కూర్చొని సామాజిక వర్గానికి ప్రజలకి సేవ చేయాల్సింది పోయి అక్కడ సమాచారాన్ని బయటికి ఇస్తే అది ఎంత దుర్మార్గం, ఆలోచన చేయండి ఒకసారి. అది మంచి పద్ధతేనా? సామాజిక వర్గంలో పూజలు చేసుకోవడానికి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని రాజకీయ పార్టీలకి ఇచ్చేస్తే అది కరెక్టా? దాన్ని మీరు ప్రశ్నించాలి, గట్టిగా నిలదీయాలని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా. రాబోయే రాజకీయ కొత్త తరానికి ఈ సమావేశం నాంది కావాలి. ఒక కొత్త తరం యువత వచ్చి ఈ రోజున మీటింగ్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా వస్తున్నారు. వాళ్ళు చేయడానికి ఒకరిద్దరు వేసి చేయాల్సింది, ఒకరిద్దరు అందరు లేగద్దు కూర్చో. ఆయన మధ్యలో చేసి సిరిగిపోయింది. మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని మీరు కొత్త తరం రాజకీయానికి నాంది పలకాలి. మీరందరూ కూడా నాంది పలికి మీరందరూ కూడా ఎవరైతే సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నారో అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించండి అని కూడా ఈ సందర్భంగా చెప్తా. మరి మంచి చేసినటువంటి పార్టీ నుంచి వచ్చిన షేక్ ఆసిఫ్ గారికి, అదేవిధంగా కేసీఆర్ నాని గారికి మన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంపూర్ణ మద్దతు. నాజరన్న పైకి రా, కూర్చోబెట్టు, నాజరన్న కూర్చోబెట్టు. ఆయన కూడా ఓట్లు పెట్టుకోకర్లా. మీరు ఒక్కొక్కరు 50 ఓట్లు పెట్టుకోండి. టార్గెట్ చాలు. ఎన్ని? 50 ఓట్లు టార్గెట్ పెట్టుకోండి. మీరు 200 మంది 50 ఓట్లు టార్గెట్ పెట్టుకుంటే 10,000 ఓట్లు షేక్ ఆసిఫ్ గారికి ఈ సమావేశం నుంచే వస్తాయి. కేసీఆర్ నాని గారికి ఇక్కడి నుంచే ఓట్లు వస్తాయి. ఇక్కడ ఎవరైనా సరే ఒక్కళ్ళైనా చూసి చెప్పండి, పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్నారా? డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే 10,000 ఇస్తే కండువ వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? 20,000 కండువ వేసుకోవడానికి వచ్చారా? లేకపోతే మిమ్మల్ని చూపించి మీ గొంతులు పోసి భవానీపురం పోయి ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ డబ్బుంటే సవాల్ ఎక్కడంటే ఒక్కళ్ళన్నా చూపించాలి. ఇక్కడ ఎవరన్నా సరే ఎవరైనా చూపించాలి. కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. ఇప్పుడు గట్టిగా మీ నిజాయితీ అలాంటిది, మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. గట్టిగా ఎక్కడ తీసుకున్నావా? మన నిజాయితీ అలాంటిది. నిజాయితీ అట్లాంటిది కాదు. మీరు బలంగా చెప్పాలి. మీరు ఎక్కువ టార్గెట్ పెట్టుకోవద్దు. ఎన్నోళ్ళు 50 ఓట్లు టార్గెట్ పెట్టుకోండి. మీరు 200 మంది, 200 × 50 10,000 ఓట్లు ఎమ్మటే నగరాల సామాజిక వర్గ సమావేశం నుంచి ఆసిఫ్ గారికి, నాని గారికి ఈ ఫ్యాన్ గుర్తు మీద బదిలీ అయిపోతాయి. దేని మీద? ఫ్యాన్ గుర్తు మీద బదిలీ అయిపోతాయి. గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పండి. బయట సాయంత్రం చాలా మంది మాట్లాడతారు. ఒక కొత్త యువకుడు బయటకు వచ్చి మీటింగ్ పెడతాం, అంత చిన్న విషయం కాదు. అతనికి సహకరించిన 25 మందో 30 మందో అందరూ కూడా కుర్రోళ్ళే. ఇది చిన్న విషయం ఏమీ కాదు.
ఇది చిన్న విషయమేమే కాదు. మనమేం బిర్యానీ పెట్టలే, ఇవాళ వెజిటేరియన్ మీల్సే పెట్టాం. ఏం పెట్టాం? వెజిటేరియన్ మీల్సే పెట్టాం. అవన్నీ కూడా మనమే సమకూర్చుకున్నాయి. అవన్నీ కూడా మనమంతా నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు కాబట్టి రవితో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశానికి విజయవంతం చేసినందుకు మీ అందరినీ కూడా సన్మానిస్తాం, గౌరవిస్తాం, గుండెల్లో పెంచుకుంటాం. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఉంటాం. ఆ మాటకి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చిట్టినగరంలో ఎన్నికలు జరుగుతాయి. మీరందరూ కొత్త తరం పోటీ చేస్తారు. ఏంటి చేస్తారు? మీరందరూ కూడా ఏదైతే మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ఉంటాం. మిగతా అన్ని కూడా ఆసిఫ్ గారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అందుకని ఎక్కువసేపు మాట్లాడటల్లా వారిని మరి ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.